ఈ వారణాసి తండ్రి కాశీ విశ్వనాథ దయాదేవనాథ ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం లభించినది తండ్రి.
గొడ్డళ్ళ డివి గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ అడవి సీన్ పాత్రధారి ఇంతసేపు మీకు అడవి సీన్ పాత్ర వేసి మనల్ని అందరినీ అలరించారు. వారు కళాభిమానంతో ఒక 500 రూపాయలు చదివించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ దుర్గామాత ఎల్లవెళ్ళ వెన్నింటి ఉండాలని వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎంత కాలం ముక్కు పట్టుకొని కూర్చుండేదయ్యా No, ప్రయాసమును ధాయగుతున్నది గల్లబెట్టుమో పెంచన ఓరుడమ్మ ఎదగేయగలంచిన నేరు నక్షత్రేశ్వర అయ్యా ఎన్నో ఇన్ని కష్టమొక వేల వచ్చిందనయ్యా. తొందరపడకమయ్యా, తొందరపడకము రాజా. స్వామి తన
పుచ్చుకోవలసిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు నీతులు చెప్పుచున్నావుగా రాజా. బాగు అన్నిటికీ కాడు సాచిన నీకేమిటయ్యా తొందర? పుట్టడు అప్పుతో కథలో మునిగితే ఇంకొక పుట్టడైన పుట్టము నంగదింతయో. ప్రొద్దున నీ ముఖమెంత చూచినో కాదు అన్నామో. మునిగిపోక ఇంకేమిటి దీపముండగా ఎట్టున చెడ్డ నేరకపోయే గురుడు వెరియై. అయ్యా నిష్ఠూర్పు మాట్లాడకమయ్యా, నిష్ఠూర్పు మాట్లాడకము. రాజా నిజమాడిన నిష్ఠూరమే. నేటితో నీవు అడుగుకొని నలుబుద్ధి దినములో తీరుచున్నవే. ఇంత గనుక నీ ఇచ్చినది ఒక్క కాసు అని లేదే. ఇప్పుడు మాత్రం నీ ఇచ్చిన మా గట్టు నమ్మకం ఏమిటి జింక సంకెతము పొండి నీకు ఏ నాటి బాకీలని నిన్ను కొట్టువాడెవడు? పత్రాల సాక్ష్యముల నిన్ను ఫలిమి మీద రచ్చకీర్తి భగవా రాజా. నక్షత్రేశ్వర, పత్రముల సాక్ష్యముల వేల కావాలనయ్యా. నిశ్చితరముగా నా వాకునకు అన్నదాతము ఎప్పటికైనా సంభవింపదు కదా. ఆ సంభవింపక ఇప్పటికి చేసినదేమన్నదయ్యా? అయ్యా నా దేని దశను ఇంచుగా యోచించమయ్యా. రాజా అలాగైనా నేను ఎదురు చెప్పినది శ్రద్ధగా ఆలకింపమయ్యా. నీ గాతండది అప్పు పెట్టినది కానీ కాదు. ఆమో నిన్నే కై సాక్షి మకథమెమ్మలిన సొమ్మే దానికై నీ కన్ను జగము చల్లి ఇకములే రాజ్య సర్వస్వము చేగొన్నాడిక ఏపో నిజము చేప ఇంకేగా. అయ్యా ఇంతే గాని ఒక నెల దినములలో ఇచ్చిన ఆ మునుతో ఒప్పుకున్నారు కదయ్యా. లేదలేనా నా మాటలన్నీ సునాయగనేనా రాజా? అయ్యా చచ్చా తరపునకు నా మాల తప్పదయ్యా, నా మాల తప్పదు. నీ కొంపకి రాజా అయ్యా ఎంత లోచెట్టప్పుడు కూడా సత్యము సత్యము అని మొగులాడుతున్నావేమయ్యా? గదిలైనా నరరాజు కాగిరిలో నీ సత్యముడు 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 నీ కొంపకి చేటవుటకుమూలమా ఎప్పటికీ నేను మించిపోలేదు. ఇచ్చుటకేనా తిరునందు నీ గడిన తీరుందు మా బాధ అంతకు మూడేగుము సత్తు చిత్తము సత్తరుకు సంతరు భాగి వైరాగి వై. ఇవేమని కాక బాధిసొట్టికి పాల్పడినని ఇతను కురువాడు ఎవరు లేదు రాజా. కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీ రుణ బాధ తప్పించుకోను.
అయ్యా నీ దురవస్థితి మా గురుగారితో చెప్పి ఈ సొమ్ము వదిలివే తెలియదు ఎడనయ్యా నీకు ఈ బాధ నా మాట వినరా? నక్షత్రేశ్వర అయ్యా నా కంఠము కత్తిరించుతును అసత్యమనుండకు నా మానసం గొప్పదయ్యా. రాజా మానసం గొప్పది. నీ మేలు కోరి నేను ఇంతగా వచ్చించదని వినుమయ్యా. పుట్టిన నాట నుండి పొంచి ఎరుండవో రాజా పుట్టిన నాట నుండి పొంచి ఎరుండవో అది నే ఎరుంగుదు పట్టున మూడు లేని దురవస్థల ఉంటిగానా మనం పెట్టితో దేవుసుకొని రాజా ఓరు ప్రదేశము ఓలకింపుమో ఒత్తిడి కొందుమో ఏమనయ్యా? ఒత్తిడు కొందుమో ఏమనయ్యా? రాజా నక్షత్రేశ్వర అమ్మా. నీ వంటి మునికుమారులు చెప్పవలసిన నీతులేనా నాయన ఇది? అవునమ్మా ఇది నా వంటి మునుకుమారులు చెప్పవలసిన నీతిలే తల్లి నీ సాక్ష్యం నీకే లేని భాగమైంది. అమ్మా చంద్రమతి అమ్మా నీవును నీ పెన్నిటికి తగినట్లు దొరికినావు తల్లి నీ పత్రములందరించి కరుణంది బాగుకై ఇంతగా నేనే మోసికమున్న చిరికి కింద నీకే లేని ఈ భాగం అయినాగా. నీ పెన్నికి నీ రచయినను నా కౌలేని పోలేని నీకే లేని స్థానంబో గతంబో గతంబో సదనస్థానం రాజా నీ పెద్దరికి ఇంకా ఆలోచించరు నీ మీద మొహమాలు వచ్చే వరకు ఆలస్యం చేసిన సహజముగా ముక్కోపోయిన మా గురువు గారు నా గొంతు కొరకమానరు నీ పెద్దరికి నా సోమకు దేవి ఈ రుణబాధ కడగడో ధృపరమ గదా చూడదేవి సరివారులనవా పిమ్మటా పిమ్మటా మనస్సంచలన భోగో తరము అనంతరము ఆహారము మందభాగ్యుడని నేను ఇప్పుడు ఏమి చేయగలను? నిర్విశేషముగా ఆ ముని రుణము తీర్చుకొని వేసే సంతోషించు భాగ్యము
నాకు లేకపోయి కదా దేవి. నాథ, మీరు పట్టున ధైర్యము వహించి నా మనవి ఒక్కింత ఆలోచించు స్వామి. కాలగతి ప్రాణేశ్వర, కాలగతి సర్వ సంపదలు కోల్పోవా. నాకు మీరును అవును దేవి. నీకు నేనే నాథ. కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను మిగులు సిరి నాకు మీరును, నీకు నేను, మన ఇరువురు సింహాలే కదా నాథ. దేవి, అంతటి రాజ తండ్రులకు ఆత్మజనై. ఇల్లు కట్టే ప్రాణేశ్వర, నీచంబని సంకోచింపవలదు నాథ. సత్య ప్రతిష్టకయ్యొనర్చిన నీచ కృత్యంబులు సహితము సగౌరవంబులెగును స్వామి, సగౌరవంబులెగును. నీచంబని సంకోచింపవలదు ప్రాణేశ్వర, సంకోచింపవలదు స్వామి. జీవితేశ్వరి, సుగుణ సమవల్లి, కఠిన కన్నులకు నేనెంతకు చాలను దేవి, నేనెంతకు చాలను. హృదయమా, ఓ హృదయమా, నేటితో అభిమానము మొదలవేమో. హృదయమునా నా హృదయమునా ఎక్కువ సిక్కుల వదలివే. అంతటి రాజచంద్రునకు ఆత్మజనైకపు బంత కాంతజ శ్రాంతజ సోవిసాలుగా త్రిశంకులు పాడును ఇల్లు చొచ్చి నా హృదయమున ఎక్కువ సిక్కులను వదలివే. కాశీగా నిన్ను అమ్ముకోదలచినాద వాడవాడలా
గట్టిగా ఒకసారి కేకవేయి. దేవి, ఇప్పుడు నేను ఏమి చేయగలను? ఏమని కోశపరుడు దేవి? నాథ, క్రయధనము నమ్ముకొని వారెట్లు అట్లే కదా ప్రాణేశ్వర. అయ్యలారా, ఓ వారణాసి పౌరులారా, మరి భాగ్యవంతులారా, ఈమె గుణగలను ఎట్టుదలనా గుణములీ పల్లోకుల నేను కొనపోయ బంతే అన్నుల తలకట్లయంలో అన్నుల తలకట్లయంలో శావంతే అమ్ముకో దలసినాగా వాడవాడలా చేరి రొక్కం తెచ్చి చెల్లుడు వారణాసి పౌరములా మరి నువ్వు భాగ్యవంతులారా, రతనాల పల్లి మోట అడుగు తప్పి ఎరుగదు అడుగు తప్పి ఎరుగదు అత్తగా అసమాన భక్తి దివ్యాలు రంగే
స్వామి అయ్యలారా ఓ కాశీపుర వాసులారా నీలకాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని హరిశ్చంద్ర భార్య దాసిగా అమ్మగారు మాల నాడ మీద కాకపోతే ఆకాశం మీద అడుగుతారంటారా? అయ్యా అయ్యా మంద బాకుండా నేనేనయ్యా బానిస విక్రహించున్నది. బానిస విక్రహించున్నావా? నీ పేరేమి? నేనెవడైతే నీకేమయ్యా? ఓరి అమ్మాయి కూడా పేరున్నప్పటికే సందేహం చూస్తున్నావే, మరి ఈ కాంతని ఎక్కడైనా దొంగలు చిరువాయమ్మయ్యా? అది దొంగతం, అది దొంగ ముత్తమునకు అప్పుడల్లుమా. ఆయనను భోజవానికి రామచిలుకులాగా నీకు ఏం అప్పినదంటావు? ఆయనను నీ పేరు చెప్పరాదు. అయ్యా నా పేరు హరిశ్చంద్రుడు. ఈమె నా భార్య చంద్రమతయ్య. ఈమె అదృష్టం చేత నీకు లభించింది అంటావు? అవునయ్యా. ఓయ్ ఆ తపోదన మునేశ్వరుడికి నువ్వు ఎట్లా అప్పుపడితే ఒకసారి ఎరింగిప్పము. నా రాజ సర్వస్వం ఆ మునికి దారిపోయినప్పుడు మున్ని జ్ఞాతమై ఇచ్చిన ధనము నేను ముందుగా నిరూపించకపోవడం వలన దానికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రములు, మా పోలే చిత్తములే సాక్ష్యములు. ఓరి అమ్మాయి కూడా పత్రములని అప్పు కోసం నిశ్చలపురాన్ని వెళ్ళాలని నమ్ముచుంటిగా. ఓయ్ బాబు ఇది చూడు, నీవు లేనిపోయినప్పుడు తలంగట్టులోను విచ్చినప్పుడు ఎగగొట్టడంలోను నన్ను మించిన వారి కాశీపురంలో లేరయ్యా. ఆ మునేశ్వరు దగ్గర నన్ను తీసుకెళ్ళు. ఈ అప్పు నీకు యువదగది కాదు కాదు అని రాయి గురుద్ది గురుద్ది ఆదించదను. హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. నా వెంటారమ్మా. అయ్యలారా, మీరిరువురు మహాపురములే, కానీ ఊరకొండు మీ ఎవరి సహాయంలో నాకు అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలను, కానీ
మనం ఏదో కొందామని వచ్చాం కానీ ఇది మాత్రం సౌకర్యం కాదురా, వెళ్ళిపోదాం పదరా. మరి పంచాంగం కట్టకే వచ్చిననుకుంటేవా ఏమి? అయ్యవారికి జోలిని చూసి ధనహీనుడు అనుకుంటేవా ఏమి? దాసిని పంపించు, ధనం ఇచ్చేదా. ధనమిత్త దాసిని పంపించుము. ధర చెప్పు. ఓ కాలకౌశల శాస్త్రి గారు, ఈమె నీకు కావాలన్నా ధర చెప్తున్నాడు. శ్రద్ధగా ఆలోచించము. పై బలవంతుండ పండు నిలచి పైకి తటి దౌగా నుంచి అది వంగరుమా. సరే పంపించుము, ధనం ఇచ్చేదాను. అరే శిష్య తీసుకురా, ధనం ఇచ్చి పంపించేద్దాము. దాసి మరి హరిశ్చంద్ర, అయ్యా నేను ధనమందుకొని వచ్చేదను. అంతుదనుకునే ఈ శ్వేశ్వర దేవాలయం ఉండము. అమ్మా చంద్రమతి, తెలిసి తిరిగి ఏదైనా పొరపాటు మాట్లాడినా అమ్మా నీ కన్న బిడ్డవలే, నన్ను క్షమింపు తల్లి, నన్ను క్షమింపమమ్మా. నిన్ను ఆ పరమేశ్వరుడు సదా కాపాడాలి తల్లి. వెళ్ళిరా అమ్మా, ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు. వెళ్ళిరా నాయన. కాశీ కదలవా మరి? అకటకట మంద భాగ్యునైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరాధీనైపోతివే. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి, ఇక నాకు దిక్కెవ్వరు స్వామి, ఇక నాకు దిక్కెవ్వరు. ఈ స్వల్ప కాలములోని శుభదాయకముకు మీ మూర్తి కనులారా కాల్చిపోయిందని నాథ. కదలవేమి అని విప్రుడగల్చుటకు ముందే కనులార మేము ఆనదిందు. పదవేమి అని వటుండగల్చుటకు ముందే మీ నోటి నుడితే నెలానడు. నడువవేమి అని విప్రుండడలు పెట్టుటకు ముందే కొడము మీ కన్నీరు తొడగనేడు. నిమ్ము కౌగిలింపము పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ. ప్రాణపతి మీకు దూరస్తురాలనగుచు ప్రజలు కన్నీటి పాదములు కడిగి మీకు ప్రగతులుచున్నదా సద్గుణ విధాన. హరిశ్చంద్ర, నీవు నిత్యముగా కిరాతము కలిగితో వాడు కిరాతము తెలుసుకోవాలి కదా. అలమున్న దావుతమన్న అలముదండ
మత్తన కొత్తు రంగిగాక అఖిల సామ్రాజ్య భోగము లంకదగిన అఖిల సామ్రాజ్య భోగము లంకదగిన భానిసగను ప్రాణేశ్వర, నాకై మీరెంతగా దుఃఖింపవలదు స్వామి. మీరు ఈ దుఃఖం అడచుకొని నన్ను ఆ కాల కౌసుకుని సేవా వృత్తికి అనుమతించి పంపివేయము నాథ, అనుమతించి పంపివేయము. దేవి, ఇప్పుడు అనుమతించడు ఏమి దేవి? ఆకర్ప శ్రీమంతుడు నిన్ను నేను పరులు ఎప్పుడు విగ్రహించుతునో అప్పుడే నా అనుమతులన్నీ తీరిన దేవి. కనుసన్నం పనకెత్తలల్ల నిర్బంధంగొల్వదాను జీవనమే గాని ఎరుంగమెప్పుడు పరసేవ ఆజన్మములో నీరు నావలన ప్రాంతమయ్యే దుర్గంత దురంత దుర్గ దేవి, నూతనముగా దాసిగా వృత్తికి అవలంబింపబోతున్న నీకు కొన్ని వాక్యములు చెప్పదను సావధానంగా ఇమ్ము తల్లి. దేవి, తల్లిదండ్రులు మరవేరలేరిక సతీ, తల్లిదండ్రులు మరవేరలేరిక సతీ, నీ స్వామి కడలే వారి జీవితం ఉన్న మనసిన కుర్రవాణి లోహితాసుని ఎట్లు కాపాడుతుంది. కుమారా లోహిత, నీకు రావాల్సిన కష్టములా అయ్యా, నీకు రావాల్సిన కష్టములా అయ్యా. కొడుకా కష్టములెల్లి వచ్చినను నీకు నాకు ఆ జీవులకు జగదాకు గడియూప పొందుటకు
అది ఒక మేలయుతునే సంతతపరిచినాని. అయ్యా 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 నేనరున్నా నిన్ను తగనున్న రూప సుధా లోహిత ఎంతటి దారుణమైన వాక్యములు పలికిత్రి స్వామి, ఎంతటి దారుణమైన వాక్యములు పలికిత్రి. నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుతాకయ్యా. ఎంతటి దారుణమైన వాక్యము పలికింది కుమారా, నీకు దీర్ఘాయురారోగ్యము కలుగుతాకయ్యా. నీకు మన్ను ప్రతిగతమదకయ్యా. కాల కౌశకుడి కనసపడి స్వామి, అయ్యా అయ్యా వచ్చుచున్నాను మహాత్మా, వచ్చుచున్నానయ్యా. అట్లే చిరకాలమునకు మనకి కష్టములు దుఃఖము సమసిపోయి శాంతి సుఖము లభింపకపోవునా, పునఃసమాగమము లభింపకపోవునా, తిరిగి కలుసుకొనలేకపోదుమా అని ఆశతో వెడలిపోచున్నాను నాథ. కాలవశమున కలిగిన కష్ట జయములల్లా, కాలవశమున కలిగిన కష్ట జయములల్లా, వెంట నిలుచుని నీ ఖరీది మిహిరమండలమును గప్పు మేఘపటలి, మిహిరమండలమును గప్పు మేఘపటలి, ఎల్ల కాలమటులా దేవి, భౌతయముని ఎవరెందుకు చూడదేవి, భౌతయముని ఎవరెందుకు కలిగి కలిగి ఎక్కలో రాము పిల్లలను సాక ఊటిలో లేక వలల పాలల చిక్కుతో పులములో ఈ విలపై ప్రాణులకు
కౌమారి కౌమారలో అయ్యా వచ్చుచున్నానయ్యా. ఏమొచ్చుచున్నాడో ఈ సంభాషణ జరిగిపోతుంది. నా యజమానుడు ఇంకనూ తొందర చేయుచున్నవాడు స్వామి. మరి నే పోయి వస్తున్నా నాథ, నే పోయి వస్తున్నా స్వామి.
సాగతున్నది సాగతున్నది భగవత్పద సారస భక్తి యందు నెమ్మది వసమౌట జన్నగద మధ్యన మించుచుండెను సాగతున్నది నేను తేడలే మనలేను ధర్మాన్ని కాదనలేను సత్యముకు దాటిపోయినది నా భాగ్యలక్ష్మి నన్ను వీడిపోయినది నా రాజ్యలక్ష్మి నన్ను వదిలిపోయినది ఇప్పుడు నేను ఏకాకినా నేను ఏకాకిని కాను సర్వజనులు ఏకాకిని అన్నదమ్ములలో ఆలు బిడ్డలు కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంత వచ్చుననే అదే సత్యం అదే సత్యము వెడలిపోయను సామ్రాజ్య వైభవము వెడలిపోయన తాగి కన్న కొడుకు ఇప్పుడు నా మీద నీవులు కట్టబోని నా మీద నీవులు కట్టబోని జారిపోయగలేననే జాలిలేరా స్థిరమై స్థిరమై సంపదలల్ల ఎంత బకరేతి సాగిరావో స్థిరమై సంపదలల్ల ఎంత బకరేతి సాగిరావో ఎవరికి ఏసరికి ఏ పాటు దిగుండదో విధి
అది అది అవశ్య ప్రాప్తంలో అదాని నవ్వరు తప్పించగరు ఉండవాడనని కర్మం కాదు కింకరుడు రాజడు రాజా కింకరుడను అది కాలానుకూలముగా కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నిన్ను వీడి నిన్నెట్లు ఉండగలను కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నిన్ను వీడి నిన్నెట్లు ఉండగలను అంగడికి వెళ్ళినారు మా వారు ఇంకనూ రాలేదుగా సంగతి తెలియకున్నా అతగాని చెప్పవిరగా కొడుకును కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నిన్ను వీడి నేనెట్లు ఉండగలను షో! అబ్బబ్బబ్బబ్బబ్బా! వద్దు మర్రో అంటే ఆ మూడో పెళ్ళి ముసలివాడికిచ్చి కట్టబెట్టారు నన్ను. పెళ్ళయింది మొదలు ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు, ఒక ఇది లేదు, ఒక అది లేదు. చస్తున్నావంటే నమ్మండి. అలా బిందె తీసుకుని చెరువు గట్టుకు నీళ్ళకు వెళతానా ఆ మీనాక్షి, ఈ కామాక్షి, అదిగోనండి ఆ పంకజాక్షి వసే కంటి వసే కళాకంటి నీకెంతమంది అంటే పిల్లలు అని అడుగుతారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక నేను అలా లోనికి వస్తానా, ఇంతలో మా వారు మెల్లగా బయటికి జారుకుంటారు. సరే ఆయన గారు బయటికి వెళ్ళారు కానీ నేను కూడా బయటికి వస్తానా, ఇంతలో ఆయన గారు లోనికి పెడతారు. ఇలా ఆయన లోనికి నేను బయటికి, నేను బయటికి ఆయన లోనికి తెల్లవాళ్ళు తిరుగుతూనే అవును మా కేశవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒరే కేశవా, కేశవా! అమ్మగారండి పిలిచారా? లేదు నాయన, అరిచాను. ఇలా రా. నేను పిలిచారనుకున్నానండి. లేదు బాబు, నేను కేశవా కేశవా అని 2 సార్లు గొంతు అరిచాను. అరిచారండి. అవును, నువ్వు ఒక్కడ వస్తున్నా, మీ గురువు గారు లేరు నాయన? చెప్పమంటారండి? అవును, ప్రొద్దుటనగా వెళ్ళారు, కూరగాయలు పట్టుకొస్తాను కట్టెలు. ఏమి నాయన తింటున్నావు? చెప్పండి. అదొకటి కొబ్బరి చెప్పు తింటున్నావా? రాత్రి వద్దురా, పడుద్దాయి. అమ్మగారండి గురువుగారు ఎంత కదా చెప్పమంటారండి? చెప్పు. ఏయ్, అదేంటయ్యా? ఈ ఎత్తరు కామాక్షం గారు గురువుగారు పిలిచారండి. కామాక్షమ్మ గారిని అలా పిలిచారా? పిలిచారండి. నువ్వు పిలిచండి గురువుగారు అదిగో అలా వెళ్ళారు కదండి, 2 తలుపులు అయ్యో 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 ఇక్కడ మూసేసిందండి. అదుపులేమిట్రా? కామాక్షమ్మ గారి తలుపులు 2 మూసేశారండి. వీళ్ళు ఏం చేస్తున్నారని నేను చూస్తున్నానండి. నువ్వు చూస్తూనే ఉన్నావు. ఆ బుద్ధిని ఎప్పుడు మానుకుంటావు? సరే, ఆ తర్వాత ఏమైందో చెప్పు. నేను చూస్తున్నానండి. కామాక్షమ్మ గారు పొడుగున్నారు, గురువు గారు ఊపుతున్నారండి. అయ్యో 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 అయ్యో! ఒరే అక్కడ చూడరా, సరిగ్గా మాట్లాడరా. ఉయ్యాల పల్లండి. ఏమిటండి? ఉయ్యాల బలరా? ఉయ్యాల పల్ల మీద పడుకున్నారు, ఊపుతున్నారండి. ఊపుతున్నారా? ఆయన గారు సరిగ్గా మాట్లాడు. ఆయన గారు రాని ఆయన పని చెప్తాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి తగలడు. ఆ తర్వాత అండి కామాక్షమ్మ గారు ఇప్పు తీసేశారండి. ఒరే
మాత్రం తక్కువ తిన్నారండి. గురువు గారు కూడా ఎక్కువ తీసేశారు. రామరామా ఒరేయ్, అసలు ఏం మాట్లాడుతున్నారు? అప్రాచులు ఒక చీరేస్తే సరిగ్గా మాట్లాడకపోతే ఏమిటండి అమ్మగారు? ఏమిటి కంగారు పడిపోతారు ఏమిటండి? మరి ఏమిటి నువ్వు చెప్పేది? పంచాంగం కట్టండి. ఓ పంచాంగం కట్ట దానికి మరి వాగుడు వాగుతావే అమ్మగారండి, ఆ, మీ అత్త మానం కొడుతున్నారండి, అందుకనేనండి మీకు పిల్లలు పుట్టలేదు. అయ్యో 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 అంటే నిన్ను కొట్టకుండా ఉంటే పిల్లలు పుడతారా నాయనా? తండ్రి తర్వాత ఏం అమ్మగారు, చేస్తాడు? రే కేశవ, ఆ. నీవు అమ్మగారి దగ్గరికి వెళ్ళు, నేను పంచులో లింగ పూజ చేసి వస్తాను. ఒరేయ్ అలా కాదు నాయనా, పంచులో లింగ పూజ చేసి వస్తానన్నారండి. అది కాదు నాయనా, పంచలోకాల పూజ. ఏంటండి పంచ? చెప్పండి 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 చెప్పండి. పంచు లింగ పూజ అండి. చెప్పండి చెప్పండి చెప్పండి. పంచులో లింగ పూజ అండి. పంచలోహాల పూజ. ఆ పంచలోహాల పూజ వచ్చేసిందండి. వచ్చేసిందండి. అమ్మగారండి, ఈరోజు ఏమిటండి ముస్తాబైనారు? ఒరేయ్ ఈరోజు మా తాతగారు తద్దినం. తాతగారు ఎప్పుడు పోయారు కదా. పోయారు. ఈ రోజున మీ గురుగారు కాదు లేదా? గురువు గారు, గురువు గారు, నాకు చెప్పకుండా ఎప్పుడు చచ్చిపోయారు గురువు గారు. చుక్కలాకెక్కినారు గురువు గారు, ఎప్పటికీ ఎప్పటికీ తిరిగినారు. చుక్కలాకెక్కినారు గురువు గారు, ఎప్పటికీ ఎప్పటికీ తిరిగినారు. ఏం మాట్లాడుతున్నావు నాయనా? పుట్టిన దినం నాయనా. అమ్మగారండి, ఎవరు పెట్టారండి? మా పుట్టింటి వారు పెట్టారు నాయనా. ఇదండి ఇది మా పుట్టింటి వారు పెట్టారు. అన్ని పుట్టింటి వారు పెట్టి మా గురువుగారు ఏం పెట్టలేదు. పెట్టారు లేరా? వెళ్ళినాడు ఒక చీర. అంతేనండి. అవును అమ్మగారండి, మొన్న ఎర్ర చీర కట్టుకున్నారు, చాలా బాగుందండి. ఆహా. ఈ రోజు ఈ చీర కట్టుకున్నారు, చాలా బాగుందండి. బాగుందా? అమ్మగారండి, తెల్ల చీర ఎప్పుడు కట్టుకుంటారండి? సరిగ్గా మాట్లాడు. దేనికి రా? దేనికి కట్టుకోవాలి? తెల్ల చీర అండి. తెల్ల చీర కట్టుకోకూడదు నాయన. మొన్న గర్భాధానం రోజు గురువు గారు కట్టించారండి తెల్ల చీర. ఓహో ఒరే, నీకు అన్ని చెప్పాలంటే చాలు. అమ్మగారండి, ఈ రోజు కుంకుమలు ఆడిపోతున్నాయి ఏమిటండి? పిండి వంటలు ఏమేమి చేశారండి? ఓ పిండి వంటలు చాలా చేశాను నాయన. అమ్మగారండి, అరుసులు చేశారండి. చేశాం. చక్కెర పొంగలండి. చేశాం. దద్దోజనండి. దద్దోజనం చేశాం. అమ్మగారండి, అరుసులు 10 అండి, గారు 10 అండి. లెక్క పెట్టుకోండి. బూరులు తల్లి లాంటిదండి రా. సరిగ్గా మాట్లాడు. అంటే ఏంటండి? ఏమిటి వంగబడి లెక్క పెట్టుకున్నా? ఏం కాదు, నేను చూస్తుంటే నువ్వే నా మీదకి వస్తున్నావు. అంటే తల్లి లాంటిదని అంటున్నారు ఏంటండి? అవును ఆయన, నీకు తల్లి లాంటిదండి ఆయన. అంటే అమ్మగారండి, మన పెరట్లో ఉంది కదండి, ఉంది. దానికి దూడ పిల్ల ఉంది కదండి. ఉంది కదండి. అమ్మగారండి, ఎంత అన్యాయం చేశారండి. ఏమైంది నాయనా? ఆ దూడ ఆకలి అయితే ఏం చేస్తుందండి? అయ్యో, నీకు ఇది కూడా తెలీదా? ఎంత అమాయకుడు ఆయన. చాలా అమాయకుడు. ఏం చేస్తుంది నాయన? ఎన్నో అమాయకుడు చేసి మీరు ఆడిస్తున్నారు. తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది కదండి. అవును అమ్మగారండి, నాయన. పక్షులకి వాటికేనండి తల్లి ఉన్నది, మీరు ఉన్నారు కదండి. ఒక్క రోజున నాకు పాలు ఇచ్చారండి. అమ్మగారండి, ఒక చీర ఏమనుకున్నావు? సార్ కనీసం ఎత్తుకోండి.
నేను ఎత్తుకుంటే నా నడువులు విరిగి వస్తాను నేను. అంతేనండి. అంతే కదా మరి. ఒరేయ్, ఈ రోజు పిండి వంటలు అదిరిపోయినాయి. అదిరిపోయినాయండి. ఏమేం చేశాను చెప్పనా? చెప్పండి. దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార, గారెలు, బూరెలు అన్నీ చేశాను. కూర్చొని ఆయన వడ్డం చేస్తాను. వడ్డిస్తా. ఒరేయ్ అదవా, చేతులు కాళ్ళు కడుపుని వచ్చావాలా? మొత్తం అడిగడిగాడు. అనగా వెళ్ళి కూరగాయలు పట్టుకొస్తాను, కట్టెలు పట్టుకొస్తాను అమ్మగారని చెప్పి ఇప్పుడు వచ్చి భోజనం అంట భోజనం. నక్షత్రేశ్వర, ఏమి నన్ను ఎంత అన్యాయం చేసిదేవయ్యా? ఏమి అడవులలో ఇన్ని నాళ్ళు అందమరుకును నీళ్ళకును మగవాతులను చేసి నీవు చేసినది అన్యాయము కాదు కానీ రొక్కముగా మాకు రావాల్సిన బద్దము మేమడుగుటా అన్యాయం అయిపోయినగా బద్దము లేక అది భక్తులతో గృహము వేడి వెను వెంటరాగని మరి మోకికలేవే ఏరితో ఎత్తని వాడితో తినడ మిక్కిలి మెత్తగా చిత్తము కదా. నక్షత్రేశ్వర, ఏమి మీ గురువు గారి పరిస్థితి కానీ నా కొరకే వచ్చిదివా? నా కొరకే వచ్చిన ఓ దుర్మార్గుడా, ఇప్పుడు నా గురుభక్తులు కూడా నిక్షేపిస్తున్నావు రాజా హరిశ్చంద్ర. నేను ఇన్ని మాట్లాడేవాడని కాదు. నీ భార్య పిల్లల నమ్మగా వచ్చిన ధనము నా క్రోమత్యములకే సరిపోయింది. ఇప్పుడే మా గురుగారు రుణమ ఇచ్చేయం. అయ్యా, ఇప్పుడు అంత ధనము చెడు నెత్తను ఇంతకన్నా చెడు లేదయ్యా. నన్ను కూడా అమ్ముకొని మీ గురుగారి రుణము రాబట్టుకును. ఇతడు నిన్నెవరు కొందరయ్యా? ఎవరు కొనుక్కును కడకు కడజాతి వారిని కొను విగ్రహింపము. సరే, నిన్ను కాదనే ఓ వారణాసి పౌరులారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. మా గురువు గారు ఆయన విశ్వామిత్ర మహర్షి రుణగ్రస్తు వలన ఇతని బానిసగా అమ్ముతున్నాను. ఇతని గుడగల వాళ్ళు ఎట్టివనినా రాజ్యమంతయుగాది సూదికి తోడపోసిన ఎట్టి మరణమూర్తి సచ్చౌరిగా ఉరుకులది పులయందు ఓరదల్లిన ఎట్టి ఆరగురుడు ముల్లోకములు సంభోజం పథేతాల మదమహంచిన విక్రమస్థిరుడు అణుమాత్రమైన అయ్యలారా, అణుమాత్రమైన పంకను మాత ఎరుగని అసమాన నిత్య సత్సవ్రతుడు ఏడు దీవులకి ఓగ్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి పోలీసీడుగా అమ్మందబడడు మరుడు పౌరులో మఠోత్తరోత్తరులలో ఈడవడ కడజాతి వాళ్ళు ఉన్నాడు, ఇదే వస్తున్నాడు.
కల్లేసి నాటికి పోతాను తొలగిపోను. ఎవరు మీకు కాల ఎవరు మీకు కాల కట్టేసుకోండి దొరా గబ గబ గవ్వంతు గబ గబ గవ్వంతు గర్వవంతుండాలి. దొరా వాసానంటారు 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 తొలి చెప్పకుంటే తొలి చెప్పకుంటే తొలి పొమ్మంటారు. నల్ల కట్ట మీద ఈత చెట్టులు కైకుకల్లో కట్ట మీద ఈత చెట్టులు కైకుకల్లో ఆకళ్ళు నోతాగి ఆకళ్ళు నోతాగి కైబట్టి అంతే కాదయ్యా నేను చెప్పేది వినుకోలే. కళ్ళు తాగినాడు ఏడవాడు నేను తాగలేదు నిజాలకు రాదు. దొరా తప్పుకోడియా నేను తాగలేదు నాకు నిజారాదు. అయినా కదా దొరలో దొరలో ఎన్నోటియా ఎవరా వీరబాహు? నీ పేరేంటి? నా పేరు నక్షత్రేశ్వరుడు. ఏం పని చెప్పు? నా పేరు నక్షత్రేశ్వరుడు. ప్రపంచంలో చచ్చకూరు తిన్నాం, జొన్న కూర తిన్నాం, రాగి కూర తిన్నాం, రాగి జావ తాగాం, సంకట తిన్నాం, ఒరన్నం తిన్నాం, నక్షత్ర కూడు ఏంటని పెంటాకూడు. ఒరే 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 వీరబాహు, ఈతడు మా గురువుగారైన విశ్వామిత్ర మహర్షి రుద్రస్తోత ఇతనిని ఈయన బానిసగా అమ్ముతున్నాడు. నీవు కొనిదవా? ఏంటి అమ్ముతున్నారా? అవును. కొనిదవా? అవును. నీవు కొనిదవా? ప్రపంచంలో ఎవరైనా బర్రె నమ్ముతారు, గొర్రె నమ్ముతారు, ఈయనంటే మనిషి నమ్ముతారు అంటాడు. ఒరే వీరబాహు, మా గురువు గారికి రుణగ్రస్తుడు అవుట చేతనే అతను బానిసగా విక్రయించుతున్నాడు. సరే దొరకప్పియ. ఒరే వీరబాహు, ఇదిగో ధర చెప్తున్నాడు శ్రద్ధగా దుండినప్పుడు చెప్తున్నా. పై బలవంతుడు నిలచి పై అంతటి ధనము పోనిచ్చిన ఇప్పుడు చెప్పేదారా? ఒరే 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 దుంపదకి ఇప్పుడు దాకా పేగులు తీపేటట్టు చెప్పింది తరేరా. నాకేమవుతుంది? మా గూడెంలో దున్నులు ఏ ముక్కగా ముక్క ఎడుగుంటో చెప్పి. ఒరే వీరబాబు, నీకు అర్థమయ్యేటట్టే చెప్తాను కానీ వినరా. దంతావళం అనగా తెలియనా? ఏంటి దంతావళం? నాకు అయిపోతుంది కదా పళ్ళు. దాని మీద ఒక బలమైన మనిషి నిలబడి, ఏ నాలంటాడు పలికిరేనా? బలమైన మనిషి నిలబడి ఒక రత్నం తీసుకొని పైకి సిరసు. పొద్దునగా వదిలిపెట్టి శ్మశానంలోకి వచ్చాను. ఎక్కడ పోతుంది ఏమో అనుకుంటూ నా రక్తం తగ్గుతో వీరబాబు, రత్నం అనగా నీ భార్య రత్నం కాదు నాయన. రత్నం అనగా రాయి. ఆ బలమైన మనిషి ఆ రాయి తీసుకుని పైకి విసిరచ్చు. అది ఎంత ఎత్తిలో అంత ధనము కావాలి. కొనేదవా? ఆ రాయి పైకి విసిరచో ఎంత ఎత్తు వెళ్ళినా అంత ధనము కావాలి. అంత అంత ధనం కావాల్సిన కావాలి. ఆగియా నాకు నేను కూడా పరిచి పెడతాను. ఆగియా లేకపోతే నీకుంటే పుట్టాయినా వీరబాబు, పైకి విసిరబడిన రాయి మా గురువు గారైన విశ్వామిత్ర మహర్షి ప్రభావం చేత
పైకి ఇచ్చినారా ఎక్కడనే నిలిచిపోయాడను. మెడనిండా దండలు ఈ చిక్కులు చుట్టేసుకుని సన్నాసి నువ్వు అనుకున్న ఆయనతో పెట్టుకోబాక భస్మం అయిపోతావు వ్యధని. మా గురువు గారితో పెట్టుకోక భస్మం అయిపోతావు. అదా సరే నువ్వు దూరం ఉండరా బాబు, నువ్వు కొంచెం దూరం ఉండరా. ఒరేయ్ నీవు నన్ను అంటుకున్నట్లయితే నేను ఇప్పుడు స్నానం చేయలేను బాబు, దూరంగా ఉండరా కొంచెం. నువ్వు నన్ను అంటుకుంటే అవును, మరి నేను అంటుకుంటే ఒరే నీవు నన్ను అంటుకున్నా నేను నిన్ను అంటుకున్నా నేనే స్నానం చేయాలరా బాబు. ఎందుకని మిమ్మల్ని పోతే మమ్మల్ని పోతే పోలా. ఒరే విధవా, నీవు సద్బ్రాహ్మణురా, నీవు కడజాతి వాడవు. ఏంటి సద్దులోపరాయన? అవును మీరు సద్బ్రాహ్మణ విధవా. సరే ఈ ఉన్నాడు కులం ఏంటో ఈ లేనాడు కులం ఏంటో 2 ముక్కలు చెప్తాను. ఇంకో మాలోడు అనుకున్నాడు మాడిగాడు మాడిగొండ అనుకున్నాడు సపరసోడు సపరసోడు అనుకున్నాడు వశిష్ఠుడు వశిష్ఠుడు మారి ఎవడిగా మా ఆడపడిచారా ఇప్పుడు వరకే నేను మీ ఆడపడుచ ఒరే వెధవా మా ఆడపడుచుగా అరుంధతి మా ఆడపడిచారా కదా అరుంధతి చేసుకుంది ఎవడిగా మా కులస్తుడేనా మా కులస్తుడే మరి మీ కులపోడు వచ్చి మా కులపమ్మాయి చేసుకుంటే నా యాళ్ళుందా దాచి దూరం దూరం అన్నా కదా డబ్బా సరే ఎంతకి ఇతను నీకు కావాలేనా కావాలండి కదా చెప్పా నువ్వు ఇష్టపడ్డావంటే నమ్మటం అవునయ్యా, ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? అవునయ్యా. సరే నీ పేరేంటి? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్రుడు 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 పక్కన పెట్టు. సరేగా నాకు చిన్న డౌట్, నీ భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారయ్యా, ప్రస్తుతం లేరు. ఉన్నారయ్యా, ప్రస్తుతం లేరు. ఓ పంతులు రాబే, ఏంటో భార్య పిల్లలు ఉన్నారు అంటున్నారు ఒకప్పుడు, ఇప్పుడు ఏమంటున్నారు? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అంతేనా? సరే, ఈ గొప్పతనాన్ని చూసి నాకు కొనాలని అనిపించి నేను కొన్నాను, కానీ చిన్న అబద్ధం ఆయన కానీ నువ్వు కానీ ఆడతారా? సత్యాధర్మలకు నా మానసం పప్పదయ్యా.
ప్రపంచమంతా అప్పుడైపోయాడు. భార్య నమ్మాడు, కొడుకు నమ్మాడు, ఈ నమ్ముడు పోతున్నాడు. సత్యానుభవం నా మానసం గొప్పదంటే మా దగ్గరే కట్ల కట్టుకుని ఆ డబ్బులు అది సర్లే కానీ మా వల్ల కాదు. కానీ నేను మాట తెలుగుగా అయ్యా బాబు, యమధర్మరాజు వంశం పుట్టిన నేను హరిశ్చంద్ర చక్రవర్తి అనే నిన్ను నేను ఇంత బాధ పెట్టానుగా. నేను సుఖసుఖాలా బాగుపడు అయినను నీ మంచితనానికి మెచ్చి నేను కొనేసాను బాబు. ఉదయంలో వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు తీసుకొని ఇంటికి రావాలి. పట్టుకోగా ఎవరి శోచనం శవం దర్శనం కానీ పిండం మాత్రం నువ్వు విని మారాపాత నువ్వు తీసుకురా. ఇది మాత్రం మర్చిపోవద్దు. కళ్ళు ఉదయం వస్తున్నప్పుడు ఇక్కడ కొత్త కళ్ళు తీసుకొని రావాలి. వస్తాను బాబు, వస్తాను. హరిశ్చంద్ర, నీ రుణము తీరిన ఇక పొమ్మయ్యా. నక్షత్రేశ్వర, అయ్యా, ఎక్కడనో నిశంతతో తపంబాచరించుకున్న నీవు కూడా నా మూలమున ఘోరారాంగమున పడరాని పాటలు పడుతువయ్యా. ఉటత్తమా, నన్ను క్షమి. అయ్యా హరిశ్చంద్ర, నేను అడుగుకోవలసిన క్షమాపణ నీవు నన్ను అడుగుకుంటున్నావా రాజా? పుట్టిన రాజాలన్నీ సామాన్య సత్యనిక్షాకరిస్తే పరిశుద్ధమైన నీ మానసముల కంటే క్షోభ తెచ్చిపెట్టిన నేను దుష్టుడునయ్యా, నేను దుష్టుడును. రాజా అలా హింపకయ్యా, అలా కాలము కష్టము కావలసిన కారణార్థము నవమునంద పుణ్యే నా కలుషమే ఇంతకింతకి అధికమై నన్ను వహింపకుండునే. హరిశ్చంద్ర, నిన్న పరమేశ్వరుడు సదా రక్షించును కాక. గురుదేవ, నేనే కదా మీకు రావలసిన గురుదక్షిణ విశేషముగా చెల్లించుకుంటుందిగా గురుదేవా. నా ఈ మనమునకు, నా ఈ తపమునకు నేను నిష్ఠుడను గురుదేవ. నా ఈ పాపములను పట్టాపట్టినట్టు ఆ శివుని ప్రార్థించి చూచెదా. శంభో దేవా శివ
Mama